వెల్కమ్ టు ది అల్టిమేట్ మెమరీ ఛానల్. హాయ్ అండి. ఇవాళ మనం ఇంకొక కొత్త టాపిక్ డిస్కస్ చేసుకుందాం. టాపిక్ పేరు వచ్చేసి లా ఆఫ్ సప్లై. ఆల్రెడీ ఒక డిస్కషన్ చేసుకున్నాం మనం లా ఆఫ్ డిమాండ్ గురించి. ఇది లా ఆఫ్ సప్లై, రెండు వేరు టాపిక్స్. ఎలా వేరు అని అంటే, లా ఆఫ్ డిమాండ్ అనేది ఎప్పుడు కూడా మనకి కస్టమర్స్ ఆర్ బయర్స్ సైడ్ నుంచి ఉంటుంది. లా ఆఫ్ సప్లై అనేది ప్రొడ్యూసింగ్ సైడ్ ఆర్ వస్తువుల్ని సప్లై చేసే సైడ్ నుంచి ఉంటుందన్నమాట. సో ఈ లా ఆఫ్ సప్లై అనేది ఎగ్జాక్ట్లీ ఏంటంటే, మార్కెట్లో వస్తువులు సప్లై, ఇప్పుడు లా ఆఫ్ డిమాండ్లో డిమాండ్ పెరిగే కొద్దీ మనకి వస్తువు ప్రైస్ అనేది పెరుగుతుంది అని మాట్లాడుకున్నాం. అదేవిధంగా లా ఆఫ్ సప్లైలో సప్లై అనేది అంటే, ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు మార్కెట్లో ఒకసారి అంటే కొన్ని మంత్స్లో ఎక్కువ మోతాదులో సప్లై ఉంటుంది, కొన్ని మంత్స్లో తక్కువ మోతాదులో సప్లై ఉంటుంది. ఒక వస్తువు తీసుకుంటే ఎగ్జాంపుల్కి రైస్ తీసుకోండి. రైస్ అనేది కొన్నిసార్లు మార్కెట్లో ఎక్కువగా దొరుకుతుంది, కొన్నిసార్లు మార్కెట్లో తక్కువగా దొరుకుతుంది అని అంటే ప్రైస్ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, ఈ వేరియేషన్స్ ఉంటాయన్నమాట. సప్లై సైడ్ నుంచి ఈ వేరియేషన్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఒక్కొక్క ఫ్యాక్టర్ బేస్ చేసుకొని డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రైస్ ఆఫ్ గుడ్. ఈ ప్రైస్ ఆఫ్ గుడ్ అనేది అంటే ఈ డిస్కషన్ మొత్తం గుర్తుపెట్టుకోండి, ఈ డిస్కషన్ మొత్తం మనం సప్లయర్స్ సైడ్ నుంచినే మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు నేను కావచ్చు, మీరు కావచ్చు, ఏదో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్టో లేకపోతే మనమే అగ్రికల్చరల్ సైడ్ నుంచి ప్రొడ్యూస్ని సెల్ చేస్తున్నామో, మార్కెట్లోకి వస్తువులు లాంచ్ చేస్తున్నామో అనుకోండి, ఆ సైడ్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఈరోజు. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రైస్ ఆఫ్ గుడ్. ప్రైస్ ఆఫ్ గుడ్ అని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్గా చాలా ట్రెండ్ అవుతుంది కదా పుష్ప మూవీ. ఐ హోప్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చూసుంటారు. అండ్ ఆ మూవీలో పుష్ప పార్ట్ 1లో ఏం జరిగింది, ఈ తుంగముక్కలు అంటారు కదా, సో ఈ లాగ్స్, మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ లాగ్స్గానే మాట్లాడుకుందాం. ఈ చెట్టు యొక్క లాగ్స్ వాళ్ళకి తక్కువ ప్రాఫిట్లో ఉన్నప్పుడు వాళ్ళు తక్కువ సప్లై చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళకు వచ్చే ఆదాయము తక్కువ. అందుకనేసి వాళ్ళకు వచ్చే ఆదాయం బట్టి వాళ్ళు ట్రీ యొక్క లాగ్స్ని సప్లై చేసేవాళ్ళు. అదే పుష్ప పార్ట్ 2లో మీరు చూస్తే ఇంటర్నేషనల్ లెవెల్లో దానికి ఇంకా ఎక్కువ మోతాదులో దే స్టార్టెడ్ సీయింగ్ మోర్ అమౌంట్. చాలా డబ్బులు రావడం మొదలైంది. చాలా డబ్బులు రావడంతో వాళ్ళు ఏం చేశారు, ఎక్కువ ట్రీ లాగ్స్ని కట్ చేసి సప్లై చేయడం మొదలుపెట్టారు. అంటే ఎప్పుడూ కూడా మార్కెట్లో ఆ యొక్క ప్రోడక్ట్కి లెస్ ప్రాఫిట్ ఉంది అన్నప్పుడు సప్లై కూడా తక్కువ ఉంటుంది. మోర్ ప్రాఫిట్ వస్తుంది అన్నప్పుడు మార్కెట్లోకి ఆ యొక్క ప్రోడక్ట్ కూడా ఎక్కువ సప్లై ఉంటుందన్నమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ నాట్, నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం మనం. సో ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి హైడ్రోపానిక్స్ అనేది ఇప్పుడు రీసెంట్లీ ట్రెండ్ నడుస్తుంది. హైడ్రోపానిక్స్ అంటే ఫార్మింగ్ సైడ్ అయితే హైడ్రోపానిక్స్ చాలామంది మీరు చూసే ఉంటారు. అంటే న్యూస్ పేపర్లో, న్యూస్ ఆర్టికల్స్లో కావచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఆర్ గూగుల్ కావచ్చు, ఆర్ సో మెనీ పీపుల్ ఇప్పుడు రీసెంట్లీ హైడ్రోపానిక్స్ సైడ్ స్విచ్ అవుతున్నారు. ఈ హైడ్రోపానిక్స్ అనేది యూజింగ్ వాటర్ వాళ్ళు కల్టివేట్ చేస్తారనమాట. లీఫీ వెజిటేబుల్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా రూట్స్ నుంచి వచ్చేది కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటర్ సప్లిమెంట్స్ ఇచ్చి ప్రొడ్యూస్ని ఇచ్చేస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే హైడ్రోపానిక్స్ అనేది ఇదివట్టి వరకు
చాలా తక్కువ మంది చేసేవాళ్ళు. ఇప్పుడు హైడ్రోపోనిక్స్ నుంచి వచ్చిన ఆకుకూరలు వీటికి ఎక్కువ డబ్బులు వస్తుంది, మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది అన్నప్పటికీ చాలామంది దే స్టార్టెడ్ సెట్టింగ్ అప్ హైడ్రోపోనిక్స్ బిజినెస్. సో దట్స్ వాట్. ఏంటంటే ప్రైస్ ఆఫ్ ద గుడ్ అంటే మార్కెట్లో ఆ ఒక్క వస్తువుకి ఎక్కువ ప్రైస్ ఉంది అన్నప్పుడు సప్లై కూడా పెరుగుతుంది. హోప్ మీకు ఈ పర్టికులర్ పాయింట్ ఆర్ ఈ పర్టికులర్ ఫ్యాక్టర్ అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో తీసుకోండి. ఎగ్జాంపుల్కి టొమాటో ఏంటంటే ఈ యొక్క లెట్స్ సే ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ ఏ సీజన్లో వస్తాయి అనేసి. లెట్స్ సే ఫెబ్లో ఒక టన్కి ఫర్ 1 ton దే స్టార్టెడ్ గివింగ్ అస్ ఒక టన్కి 300 రూపీసో ఆర్ 1000 రూపీసో ఒక టన్కి వస్తుంది ఫెబ్లో అన్నప్పుడు పండించేవాళ్ళు అంటే కూరగాయలు పండించేవాళ్ళు ఓకే టొమాటోలకి ఎక్కువ డిమాండ్ ఉంది అనేసి వాళ్ళ దగ్గర ఉన్న అగ్రికల్చరల్ ల్యాండ్స్లో టొమాటో సీడ్స్ వేస్తారు. అంటే అట్లీస్ట్ ఫెబ్కి కాకపోయినా నెక్స్ట్ సీజన్ కన్నా టొమాటోలు వస్తాయి. సో దట్ మార్కెట్లో ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి మనం కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు, మనం కూడా డబ్బుల్లో తగులుకుంటాం అనేసి ఆ యొక్క థాట్తో చాలామంది ఫార్మర్స్ టొమాటోని సాగు చేస్తారనమాట. వచ్చే నెక్స్ట్ సక్సీడింగ్ సీజన్స్లో. ఇప్పుడు ఫెబ్లో ఎక్కువ ప్రైస్ వస్తుంది. సో మార్కెట్లో టొమాటోకి చాలా డిమాండ్ ఉంది అన్నప్పుడు చాలామంది ఫార్మర్స్ టొమాటో సీడ్స్ వేసేసి ఆ నెక్స్ట్ సీజన్ నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు, ప్రాబబ్లీ ఒక 3 months అనుకోండి. ఆ 3 months తర్వాత మీరు చూస్తే టొమాటో ఎక్కువ సప్లై ఉంటుంది మార్కెట్లో. ఇక్కడ టొమాటో సప్లై తక్కువ ఉండడం వల్లే మనకి టన్కి 1000 రూపీస్ అని వెళ్తుంది. ఇక్కడ మార్కెట్లో ఎక్కువ సప్లై వస్తుందన్నమాట ఆఫ్టర్ 3 months. ఎందుకంటే ఎక్కువ మంది మార్కెట్లో టొమాటోస్ అంటే ఎక్కువ మంది ఫార్మర్స్ మార్కెట్లో ఆ ప్రొడ్యూస్ని సెల్ చేస్తారు కాబట్టి. సో అది అన్నమాట ప్రైస్ ఆఫ్ ది గుడ్. చాలా సింపుల్ టాపిక్ అండి. అంటే మార్కెట్లో ప్రైస్ అంటే ఇప్పుడు చాలా చోట్ల మీరు వినే ఉంటారు దీనికి చాలా గిరాకు ఉందబ్బా సో ఇదే చేసుకుందాం అని అంటారు. అలానే ఇది కూడా. సో ప్రైస్ ఏదైనా వస్తువుకి ప్రైస్ ఎక్కువ ఉంది అనుకోండి, ఆ వస్తువుకి సప్లయర్స్ చాలామంది పెరుగుతారనమాట. అంతే, సింపుల్, చాలా సింపుల్. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకుందాం. బాహుబలి మూవీ చాలా ఫేమస్ అయింది కదా. ఆ తర్వాత బాహుబలి టాయ్స్ చాలా ఫేమస్ అయ్యాయి అన్నమాట. స్టార్టింగ్లో ఈ టాయ్స్ చాలా తక్కువ ఉండేది. సో ఈ టాయ్స్ మీద పిల్లోళ్ళు ఎక్కువ కొంటున్నారు, దీనికి చాలా మార్కెట్ బాగుంది, దీనికి చాలా గిరాకీ ఉంది మార్కెట్లో అన్నప్పుడు చాలామంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నోళ్ళు లేకపోతే టాయ్ మేకర్స్ చాలామంది సేమ్ ఈ బాహుబలి టాయ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్లోకి సప్లై చేస్తారనమాట. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ప్రైస్ ఆఫ్ ద గుడ్ బేస్ చేసుకొని మనకి సప్లై అనే ఫ్యాక్టర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక వస్తువుకి మార్కెట్లో అసలు గిరాకే లేదు, అసలు డిమాండే లేదు అన్నప్పుడు వాటి సప్లై కూడా తగ్గించేస్తారు. సో దట్స్ సింపుల్ కాన్సెప్ట్ అండి. అండ్ హోప్ మీ అందరికీ ఈ పర్టికులర్ ఫ్యాక్టర్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఫ్యాక్టర్స్లో మాట్లాడుకుంటే నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రైస్ ఆఫ్ ది అదర్ గూడ్స్. ప్రైస్ ఆఫ్ ది అదర్ గూడ్స్ అని అంటే ఇంకొక వస్తువుని బేస్ చేసుకొని, అంటే ఎలా చెప్పాలి, ఓకే ఇక్కడ ఎగ్జాంపుల్ మనం రా మెటీరియల్స్ ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చు, ఇంకా చాలా ఎగ్జాంపుల్ రాయొచ్చు ప్రైస్ ఆఫ్ ది అదర్ గూడ్స్ అని అంటే. ఓకే ఇప్పుడు మనం బాహుబలి టాయ్స్ అనే అనుకున్నాం కదండి. బాహుబలి టాయ్స్లో బాహుబలి టాయ్కి 350 రూపీస్
కరెంట్ మార్కెట్లో 350 రూపీస్ కరెంట్ మార్కెట్లో వాల్యూ ఉందనుకోండి బాహుబలి బొమ్మకి. ఇప్పుడు ప్రైస్ ఆఫ్ ది అదర్ గూడ్స్ వల్ల సప్లై అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది అన్నమాట. ఆర్ సప్లై యొక్క ప్రైస్ పెరగడం తగ్గడం కూడా జరుగుతుంది. ఎలా అంటే బాహుబలి బొమ్మ చేయడానికి మ్యానుఫ్యాక్చర్స్ ప్లాస్టిక్కో లేకపోతే ఇంకేదన్నా కాస్ట్లీ మెటీరియల్ దాంట్లో అమలు చేస్తున్నారు అనుకోండి. ఆ రా మెటీరియల్స్ వాళ్ళు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టికే యూస్ చేస్తున్నారో, ప్లాస్టిక్ గ్రెయిన్స్ యూస్ చేస్తున్నారు టు మేక్ ఎ టాయ్. ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ చేశారు అని అనుకోండి. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ యూసేజ్ తగ్గిపోతుంది, ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లేదు, సో ప్లాస్టిక్ గ్రెయిన్స్ మార్కెట్లో తక్కువ ఉన్నాయి. దానివల్ల ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్కి రావడం ప్రైస్ పెంచేశారు. ఒక బస్తా ఆర్ ఒక గన్నీ బ్యాగ్ వచ్చేసి సమ్ రేంజ్లో పెంచారు అనుకోండి. అప్పుడు ఒక బొమ్మ యొక్క వాల్యూ ఇంతకుముందు 350 రూపీస్ ఉండేది, ఇప్పుడు దే మైట్ చేంజ్ ఇట్ టు 550 రూపీస్ ఆర్ 600 రూపీస్ ఆర్ 700 రూపీస్. ఎందుకంటే రా మెటీరియల్స్ కాస్ట్ పెరిగిపోయింది అలా. అండ్ ఇప్పుడు ఇక్కడ రా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి సప్లయర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద సప్లయర్స్ దే మే నాట్ లైక్ దిస్ ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్ ఆర్ దే మే నాట్ అఫోర్డ్, అంటే ఇంత అవసరం లేదు అనుకోవచ్చు. సో సప్లయర్స్ తగ్గిపోవచ్చు, దీనివల్ల సప్లై తగ్గిపోవచ్చు మార్కెట్లో. అదేవిధంగా ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే చాక్లెట్. రీసెంట్లీ న్యూ గునియాలో రీసెంట్లీ అని చెప్పను, ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్ న్యూ గునియా ఆర్ ది ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కడైతే కోకోవా ప్రొడ్యూస్ అవుతుందో ఆ కోకోవా ప్రొడక్షన్ తగ్గిపోయింది. కోకోవా ప్రొడక్షన్ ఎప్పుడైతే తగ్గిపోయిందో వి ఆల్ నో చాక్లెట్ యొక్క ప్రైజెస్ స్కై రాకెట్కి వెళ్ళాయి, అంటే చాలా పెరిగిపోయాయి చాక్లెట్ యొక్క ప్రైసెస్. ఎందుకంటే ఆ చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే యూనిట్ కాస్ట్ సేమే ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ చేసే మెథడ్ సేమ్ ఉంటుంది, బట్ దానికి యూజ్ చేసే రా మెటీరియల్ ప్రైస్ పెరిగింది. దానివల్ల చాక్లెట్ అంటే కోకోవా సప్లయర్స్ తగ్గిపోయారు. కోకోవా సప్లయర్స్ తగ్గిపోయిందంటే ద నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్, అంటే ఎంత క్వాంటిటీ అయితే ఇంతకుముందు చాక్లెట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళో అది తగ్గిపోతుంది. దానివల్ల సప్లై తగ్గిపోతుంది మార్కెట్లో. ఎప్పుడైతే సప్లై మార్కెట్లో తగ్గిందో ఆటోమేటిక్లీ కాస్ట్ అనేది పెరుగుతుంది దానికి. అంతే, సింపుల్ కాన్సెప్ట్ అండి. సో ఇదొక ఫ్యాక్టర్, ప్రైస్ ఆఫ్ అదర్ గుడ్స్. దీనికే కాదు, ఎవ్రీథింగ్ మనం ఆలోచిస్తే మన చుట్టుపక్కల జరిగేదో ఆర్ మనం వినేదో న్యూస్లో చూసేదో ఎనీథింగ్ వీ కెన్ పుట్ ఇట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ మన అండర్స్టాండింగ్ కోసం. సో అది రా మెటీరియల్స్లో నేను ప్లేస్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకొక షార్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు మార్కెట్లో ఆర్గానిక్ ఫార్మింగ్కి ఆర్గానిక్ అంటేనే చాలామంది ఇప్పుడు కొంటున్నారు, డబ్బులు ఎక్కువ ఇచ్చేసి. ఓకే, దిస్ ఈజ్ ఆర్గానిక్ సీడ్స్ అంట, ఆర్గానిక్ ఫ్రూట్స్ అంట, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంట, ఎక్కువ ప్రైస్ ఇచ్చి మనం కొంటున్నాం ఇప్పుడు. సో మార్కెట్లో దీనికి ఎక్కువ ప్రైస్ వస్తుంది, ఎక్కువ గిరాకీ ఉంది అంటే చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, మనం కూడా ఆర్గానిక్ ఫార్మింగ్లో దిగుదాం, ఆర్గానిక్ ప్రొడ్యూస్కి చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు మార్కెట్లో అనేసి చాలా సప్లై ఉంటుంది అన్నమాట ఇక్కడ. అగైన్ ఈ సప్లై ఇట్ అగైన్ డిపెండ్స్ ఆన్, దానికి చాలా ఉంటుంది కదా. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఉత్తనే అయిపోదు. సో దాంట్లో ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కోసం తీసుకుందాం. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఎప్పుడైతే ప్రైస్ పెంచేశారో, ఎందుకంటే దానికి కూడా డిమాండ్ ఉంది, ఇప్పుడు చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్లో దిగారు అంటే ఫెర్టిలైజర్స్ ఆబ్వియస్లీ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కావాలి వాళ్ళకి ఆర్గానిక్ ఫార్మింగ్లో. సో దాన్ని వాళ్ళు ప్రైస్ ఇంక్రీజ్ చేశారు అని అనుకోండి, ఆటోమేటికలీ most of the some manufacturers or some units may not afford దీని. సో దానివల్ల సప్లై చైన్లో సప్లై తగ్గిపోతుంది. ఇలా మనం ఒక కేసు తీసుకోవచ్చు. కేస్ 2 ఏంటంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్సే తక్కువ దొరుకుతుంటాయి మార్కెట్లో, అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చేసే యూనిట్సే మనకు తక్కువ ఉండొచ్చు. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ చేసే యూనిటే తక్కువ ఉండొచ్చు. సో దానివల్ల ఈవెన్ దో వీ హ్యావ్ మోర్ యూనిట్స్, ద సప్లై ఈజ్ వెరీ లెస్ టు ఈచ్ యూనిట్. దానివల్ల దాని నుంచి వచ్చే
ఆర్గానిక్ ప్రొడ్యూస్ కూడా తక్కువ ఉంటుంది. అలా మనకి మార్కెట్లో సప్లై కూడా తగ్గుతుంది అలా. అండ్ ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జాంపుల్స్ చెప్తున్నానో ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ తక్కువ అవడం ఎక్కువ అవడం రెండు సినారియోస్లో కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ప్రైస్ ఆఫ్ ది అదర్ గూడ్స్ యొక్క ఇంపాక్ట్, సప్లై యొక్క ఇంక్రీజ్, సప్లై యొక్క డిక్రీజ్ అనే ఫ్యాక్టర్ని ఇక్కడ వాట్ టు సే ఇంపాక్ట్ చేస్తుంది. సో అలానే ఫ్యాక్టర్స్లో నెక్స్ట్ ఫ్యాక్టర్ ఇస్ ట్యాక్సెస్ అండ్ సబ్సిడీస్. ఓకే, సో ఇది కూడా ఒక బ్యూటిఫుల్ ఫ్యాక్టర్ అండి. ఎలా బ్యూటిఫుల్ ఫ్యాక్టర్ అని అంటున్నానంటే, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చాలా స్కీమ్స్ ఉన్నాయి. మీరు యూపీఎస్సీకి కానీ ప్రిపేర్ అవుతుంటే, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అంటే గవర్నమెంట్ వెబ్సైట్స్లోనే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కీమ్స్. వన్ స్కీమ్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ఫర్టిలైజర్ సబ్సిడీ అనమాట. ఫెర్టిలైజర్ సబ్సిడీ, ఈ ఫర్టిలైజర్ సబ్సిడీ అనేది ఎప్పుడైతే ఫార్మర్స్కి ఇస్తారో ఆ ఫార్మర్స్కి ఇచ్చే సబ్సిడీ బేస్ చేసుకొని మార్కెట్లో సప్లై చైన్ అంటే సప్లై అనేది ఎక్కడం తగ్గడం జరుగుతుందన్నమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ సబ్సిడీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలానే గవర్నమెంట్ అంటే ఇట్ నీడ్ నాట్ బీ ఇండియన్ గవర్నమెంటే కాదు, స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫార్మర్స్ కోసం, అంటే ఫార్మర్స్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, అంటే అగ్రికల్చర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే మాట్లాడుకుంటే, ఈ సబ్సిడీ అనేది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వచ్చు. అలానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి వచ్చే వస్తువులకి ఆర్ ప్రొడ్యూస్కి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఒకటి అలొకేట్ చేస్తుందన్నమాట. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో చాలామంది ఫార్మర్స్కి ఇది ఇన్సెంటివ్గా ఉంటుంది ఆర్ ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట. మినిమం సపోర్ట్ ప్రైస్ ఎక్కువ ఇవ్వడం వల్ల చాలామంది ఫార్మర్స్ ఫార్మింగ్లోకి, అంటే వాళ్ళకి అది ఇన్సెంటివ్ లాగా ఉంటుంది. సో ఎంకరేజ్ అయ్యి వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం ఇట్స్ నథింగ్ బట్ మార్కెట్లో సప్లై పెరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ ఇఫ్ అట్ ఆల్, అంటే ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఎగ్జాంపుల్ కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ తక్కువ ఇస్తుంది ఆర్ ఫెర్టిలైజర్స్కి సబ్సిడీ తగ్గించేసింది అన్నప్పుడు చాలామంది ఫార్మర్స్ దాని జోలికి వెళ్ళరు. అంటే ఇప్పుడు టొమాటోలే అనుకోండి, టొమాటోలకి మినిమం సపోర్ట్ ప్రైజు ఆర్ దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్, యూరియా ఏదైతే ఉందో దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ యొక్క సబ్సిడీస్ అవన్నీ తగ్గించేసింది గవర్నమెంట్ అని అనుకోండి. టొమాటో పండించే రైతులు చాలామంది తగ్గిపోతారు. టొమాటో పండించే రైతులు తగ్గిపోతే ఆటోమేటిక్గా మార్కెట్లో టొమాటో యొక్క సప్లై తగ్గిపోతుంది. సేమ్ అదర్వైజ్ అరౌండ్, అంటే ఇప్పుడు తగ్గినట్టు మాట్లాడుకున్నాం, పెరగడానికి కూడా సేమ్ అదే సార్ట్ ఆఫ్ డిస్కషన్ మనం చేసుకోవచ్చు. అండ్ అదొక ఎగ్జాంపుల్. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంఎస్పి కానీ ఫర్టిలైజర్ సబ్సిడీస్ మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉందండి, ఏంటంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనమాట. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్లో ఇప్పుడు మీకు ఐడియా ఉందో లేదో, బట్ వెన్ యూ కమ్ అక్రాస్ మల్టిపుల్ న్యూస్ ఆర్టికల్స్, దాంట్లో ఎక్స్పోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే రీసెంట్లీ రైస్ ఒక ఫ్యూ వెరైటీస్ ఆఫ్ రైస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే బయట దేశాలకి ఇవ్వడానికి, అంటే ఎక్స్పోర్ట్ చేయడానికి బ్యాన్ చేసిందనమాట. ఇది 2023 ఆర్ 22 నుంచి నడుస్తుంది అనుకుంటాను. సో ఫ్యూ వెరైటీస్ ఆఫ్ రైస్ ఎక్స్పోర్ట్ చేయడానికి బ్యాన్ చేసింది. ఎందుకు బ్యాన్ చేసిందంటే దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, అది మనం ఇంకొకసారి ఎప్పుడైనా డిస్కస్ చేసుకుందాం. ఈ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఏదైతే ఉందో ఆ సబ్సిడీస్ ఆర్ ఇంపోర్ట్ డ్యూటీస్, ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్
డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఈ డ్యూటీస్ మనం పెరిగినా తగ్గినా మార్కెట్లో సప్లై అనేది పెరగడం తగ్గడం జరుగుతుంది ఏదో ఒక ప్రోడక్ట్ ఆర్ సమ్ ప్రోడక్ట్స్కి బేస్డ్ ఆన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్. ఎలానో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసి చెప్పుకుందాం. సో మన ఇండియాలో మనకి అంటే ప్రాబబ్లీ సిటీ సైడ్ ఉన్న వాళ్ళకి మోస్ట్లీ తెలియకపోవచ్చు, బట్ విలేజ్ సైడ్ ఉన్న వాళ్ళకి చాలామందికి ఈ మునగాకు యొక్క పౌడర్ ఇవంతా అంటే చాలా ఈజీగా అవైలబుల్ ఉండే ఎలిమెంట్ అండి ఇది నేచర్లో. బట్ సిటీస్లో ఆర్ అవుట్ ఆఫ్ ఇండియా ఈ మొరింగా ఆయిల్ అంటారండి, మొరింగా ఆయిల్ ఆర్ మొరింగా సీడ్స్, మొరింగా పౌడర్, మొరింగా ఎక్స్ట్రాక్ట్స్, యూనో ఈ మొరింగా అనే దీనికి గ్లోబల్ మార్కెట్లో చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. ఎప్పుడైతే హ్యూజ్ డిమాండ్ ఉందో చాలామంది ఫార్మర్స్ ఏమనుకుంటారు, ఇప్పుడు చాలామందికి భూములు ఉంటాయి, వాళ్ళు ఏం కల్టివేట్ చేయాలో తెలియదు అన్నప్పుడు ఇఫ్ దే సీ దెర్ ఈజ్ అ గ్లోబల్ డిమాండ్, మునగాకుకి చాలా డిమాండ్ ఉంది అని అన్నప్పుడు చాలామంది రైతులు, పెద్ద పెద్ద రైతులు ఈ మునగ చెట్లను వేసేస్తారు. అలా మనకి ఏమవుతుంది, మార్కెట్లో సప్లై పెరుగుతుంది. ఇది ఒక రీజన్గా మాట్లాడుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీస్ అని ఎందుకన్నానంటే, ఎక్స్పోర్ట్ డ్యూటీస్ అని అంటే మన ఇండియా నుంచి ఏ వస్తువు, ఇప్పుడు మొరింగా పౌడర్ అంటే మునగాకు పౌడరే ఉందనుకోండి, మునగాకు ఎక్స్ట్రాక్ట్స్ మనం బయట దేశాలకి మనం ఎక్స్పోర్ట్ చేయాలి అని అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సమ్ డ్యూటీస్ అనేది ఒక స్లాబ్ రేట్ మీద బేస్ చేసుకొని ఒక డ్యూటీ అంటే ఇంత పర్సెంట్ ఆఫ్ అనేసి ఇంత పర్సెంట్ మనం కట్టాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అనేది ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఎక్స్పోర్ట్ డ్యూటీస్ని రేట్ తగ్గించిందో చాలామంది ఈ బిజినెస్లో దిగేసి చాలామంది బయట దేశాలకి మొరింగా సప్లై చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇఫ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, ఎక్స్పోర్ట్ డ్యూటీ ఇస్ 12%. మీరు పంపించే వాల్యూలో 12% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మీరు ఎక్స్పోర్ట్ డ్యూటీ పే చేయాలి అని అనుకోండి. ఇప్పుడు ఒక ఫార్మరే ఉన్నాడు, హీ కెన్ అఫోర్డ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్. ఓకే, పర్వాలేదు, నాకు ఇంత ప్రొడ్యూస్ వస్తుంది, ఐ కెన్ షేర్ అక్రాస్, ఎందుకంటే గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంది అని అనుకుంటారు. ఇప్పుడు ఎక్స్పోర్ట్ డ్యూటీస్ 1% చేసింది అనుకోండి, చిన్న చిన్న రైతులు కూడా దే కెన్ అంటే ఇంట్రెస్టింగ్ అని కాదు, ఈ యొక్క వాల్యూ ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి చాలామందిని అది ఎంకరేజ్ చేసి దే విల్ స్టార్ట్ సప్లయింగ్ మొరింగా. అండ్ గ్లోబల్ మార్కెట్లో మొరింగా సప్లై అనేది ఎక్కువ ఉంటుంది ఫ్రమ్ ఇండియా. సో దట్స్ హౌ ట్యాక్స్ అండ్ సబ్సిడీస్ అనేది కూడా ఇట్ విల్ ప్లే. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా రైస్ గురించి. సో ఇండియా అనేది హ్యూజ్ ఎక్స్పోర్టర్ రైస్. ఓకేనా? సో ఇక్కడ కొన్ని స్టాట్స్ ఉన్నాయి. అండ్ ఇలాంటి స్టాట్స్ ఎప్పుడైనా మీరు ఎగ్జామ్లో కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆర్ సమ్వేర్ ఎల్స్ ఇఫ్ యూ వాంటెడ్ టు కోట్, మీరు ఇలాంటి స్టాట్స్ని అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి మాత్రమే కైండ్లీ నోట్ చేసుకోండి. గూగుల్ నుంచి అలా తీసుకోకండి. అఫీషియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసే వెబ్సైట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్స్ నుంచినే మీరు ఇలాంటి ఒక డేటాని మీరు స్టాట్స్ కింద తీసుకొని ఎగ్జామ్లో కోట్ చేయొచ్చు. అండ్ ఇండియా అనేది టాప్ రైస్ ఎక్స్పోర్టర్. ఇక్కడ నేను మీకు చెప్పాను కదా 2022 నుంచి ఆల్రెడీ ఫ్యూ బ్రాండ్స్ ఆఫ్ ఆర్ ఫ్యూ వెరైటీస్ ఆఫ్ రైస్ అనేది ఇండియా ఎక్స్పోర్ట్కి బ్యాన్ చేసింది. దానివల్ల గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ ఉన్నా కానీ సప్లై చేసే వాళ్ళు తక్కువ అయిపోయారు. సో సప్లై చేసే వాళ్ళు తక్కువయ్యారంటే ఇండీడ్ దీనికి ఒక గ్లోబల్ మార్కెట్లో దీని ప్రైస్ అనేది పెరుగుతుంది అనమాట. ఆఫ్ కోర్స్ యా. సో అలా ఇది ఒక ఎగ్జాంపుల్ ట్యాక్స్ అండ్ సబ్సిడీస్ ఆర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ డ్యూటీస్లో. నెక్స్ట్ ఫ్యాక్టర్ విచ్ అఫెక్ట్స్ సప్లై ఇంక్రీజ్ ఆర్ సప్లై డిక్రీజ్ ఈజ్ చేంజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. చేంజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటే ఒక వస్తువు బొమ్మే తీసుకోండి, బాహుబలి బొమ్మే, టాయ్ ప్రొడక్షన్ ఆర్ అగ్రికల్చర్ ఏ తీసుకున్నా పర్లేదు. ఏ ఒక ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ నుంచి మనకి వెజిటేబుల్స్ అని అనుకోండి, ఆ వెజిటేబుల్స్లో
సప్లై పెరగడానికి తగ్గడానికి ఒక కారణం వచ్చేసి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఆ ప్రొడ్యూస్ చేసే యొక్క కాస్ట్, ఇప్పుడు టొమాటో ఆర్ వస్తువే టాయ్ తీసుకుందాం, ఎగ్జాంపుల్కి టాయ్ తీసుకుందాం. ఈ టాయ్ యొక్క ప్రైస్ ఎలా డిఫైన్ చేస్తారు అనుకుంటున్నారు? దాంట్లో ఎలక్ట్రిసిటీ బిల్లు, ట్రాన్స్పోర్టేషన్ బిల్లు, ప్యాకేజింగ్, ఇంకా రా మెటీరియల్స్, ఇంకా ఇంకా జిఎస్టీ ఏదన్నా ఉంటే అన్నీ ఇంక్లూడ్ చేసి దాని మీద వాళ్ళకి ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారో సమ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఇంక్లూడ్ చేసి ఈ యొక్క టాయ్ ప్రైస్ అనేది డిఫైన్ చేస్తారు, ఎప్పుడు కూడా అంతే. సో అలా ఇప్పుడు ఈ టాయ్ ప్రైస్ ఇంత ఉంది అన్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్లో ఏ ఒక్క ఫ్యాక్టర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయినా దాన్ని బట్టి ఫైనల్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. యాజ్ వి డిస్కస్డ్ ఇంతకుముందు, ప్రైస్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అయినప్పుడు ఇట్ ఈస్ అగైన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సప్లై. మార్కెట్లో ప్రైస్ ఎక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది అన్నప్పుడు సప్లై చేసే వాళ్ళు పెరిగిపోతారు. డిమాండ్ తక్కువ ఉంది, సప్లై తక్కువ ఉంది అంటే ప్రైస్ తక్కువ ఉంది అంటే సప్లై చేసే వాళ్ళు తగ్గుతారు, అలా అన్నమాట. సో ఇప్పుడు చేంజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని అంటే ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, వాటర్ అవైలబిలిటీ కావచ్చు, లేబర్ కాస్ట్ కావచ్చు, రెంట్ కావచ్చు, ఏ ఒక్క ఫ్యాక్టర్ మనకి పెరిగినా మనకి సప్లై అనేది అఫెక్ట్ అవుతుంది. ఇట్ డెఫినెట్లీ అఫెక్ట్స్. సప్లై పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది అన్నమాట. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఫ్యూయల్ కాస్ట్ అండి. ఈ ఫ్యూయల్ కాస్ట్ రీసెంట్లీ కోవిడ్-19 ఆర్ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల మనం క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, ఇండియా ఏదైతే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ చేసుకుంటుందో ఆ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ అనే ఆ సప్లై చైన్ అఫెక్ట్ అయ్యిందనమాట ఈ ఫ్యాక్టర్స్ వల్ల. వీ కెన్ ఇంక్లూడ్ మోర్ ఫ్యాక్టర్స్, బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు అంటే వార్ వల్ల కావచ్చు, కోవిడ్-19 వల్ల కావచ్చు, మన ఇండియాకి అవసరం ఉండే ఆయిల్ అనే ఇంపోర్ట్ ఒక ఫ్యాక్టర్ అది తగ్గిందనమాట. ఎప్పుడైతే ఆయిల్ తక్కువ దొరికిందో మన ఇండియాలో, సప్లై ఎప్పుడైతే మార్కెట్లో తక్కువ ఉందో డెఫినెట్లీ దానికి ప్రైస్ పెరిగిందనమాట. సో ప్రైస్ పెరగడంతో ఇప్పుడు ఫ్యూయల్ కాస్ట్ పెరిగింది అన్నప్పుడు కూరగాయలు ఒక రూరల్ ఏరియా నుంచి సిటీకి తీసుకురావాలనుకోండి మార్కెట్ కోసం, ఇక్కడ ఏమవుతుంది, ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వాళ్ళు పెంచేస్తారు. ఎందుకంటే ఆయిల్ రేట్ ఎక్కువైపోయింది, అంటే పెట్రోల్ ఆర్ డీజిల్ రేట్స్ పెరిగాయి, సో మాకు ఈ రేట్కి అయితే మేము ట్రాన్స్పోర్టేషన్ రాము, సో మాకు ఇంకా కొంచెం పెంచాలి, రేట్స్ పెంచాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తారు ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు. ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెంచుతాయో ఇమీడియట్లీ ఈ కాస్ట్ అంతా ఎవరి మీద వేస్తారు అనుకుంటున్నారు? ఫైనల్ ప్రోడక్ట్ మీద వేస్తారు. ఓకేనా? అలా మార్కెట్లో సప్లై వచ్చేసి అగైన్ డిపెండ్స్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఆ ట్రాన్స్పోర్టేషన్ వల్ల బేస్ చేసుకొని కూడా ఇప్పుడు కొంతమంది రూరల్లో ఫార్మర్సే అనుకోండి, కూరగాయలు ప్రొడ్యూస్ చేశారు, కూరగాయలు వాళ్ళు సంతకు తీసుకెళ్ళి అమ్మితే దే మైట్ గెట్ 1000 రూపీస్ అనుకోండి. ఇప్పుడు దీన్ని సిటీ తీసుకెళ్ళి నేను అమ్మాలంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్టే 1200 టు సిటీ మార్కెట్ ఆర్ టు లోకల్ మార్కెట్. సో వాళ్ళు ఏమనుకుంటారు, నా ప్రొడ్యూసే తక్కువ ఉంది, ఇట్ ఈస్ అగైన్ వెరీ లెస్ దాన్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, సో నేను ఎందుకు అక్కడికి తీసుకెళ్ళాలి అనేసి దే వోంట్ ఈవెన్ సప్లై టు సిటీ మార్కెట్, ఈ యొక్క పర్టికులర్ సిటీ మార్కెట్స్. ఇలా ఎంతమంది అనుకుంటున్నారో ఎలా దిస్ ఈజ్ అగైన్ అ కన్సర్న్. ట్రాన్స్పోర్టేషన్ బికమ్స్ అ కన్సర్న్ అండ్ ఇట్ విల్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ద సప్లై చైన్. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ ఇన్ టెక్నాలజీ. చేంజ్ ఇన్ టెక్నాలజీ అని అంటే ఎగ్జాంపుల్ కోసం మనం అమెజాన్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ కావచ్చు. దీస్ ప్లాట్ఫామ్స్ ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే ఎవ్రీ రూరల్ ఏరియా ఈజ్ కనెక్టెడ్. రూరల్ ఏరియాస్ కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్ అనేది రీచబుల్లో ఉంది. ఎప్పుడైతే అమెజాన్ ఫ్లిప్కార్ట్ రూరల్ ఏరియాస్ కూడా రీచబుల్ ఉందో, రూరల్ ఏరియాస్లో తయారు చేసిన వస్తువులు దే కెన్ సెల్ ఆల్ ఓవర్ ఇండియా.
అంతే కదా. రూరల్ ఏరియాలో చేసిండే వస్తువులు ఇప్పుడు బొమ్మలు కావచ్చు, లేకపోతే శారీ వర్క్ డిజైన్స్ కావచ్చు, అండ్ హ్యాండ్మేడ్ వస్తువులు కావచ్చు, క్లే వస్తువులు కావచ్చు, క్లే పాట్స్ కావచ్చు, ఏదైనా కానీ దే హ్యావ్ అ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది. కాబట్టి ఈ రూరల్లో చేసిండే వస్తువులకి ఇప్పుడు గ్లోబల్ అంటే ఇండియా వైడ్, నేషన్ వైడ్ మనకి మార్కెట్ ఉంది. ఎలా ఉంది అంటే త్రూ ఈ కామర్స్ వెబ్సైట్స్ అనమాట. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇంకేదైనా వెబ్సైట్స్ కావచ్చు. అలా చేంజ్ ఇన్ టెక్నాలజీ ఈజ్ హెల్పింగ్ అస్ టు meet the requirements and to increase the supply in the market or to decrease the supply in the market. But mostly change in technology, it will indeed create a huge market by increasing the supply. అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ రెడీ అవుతారు when we have a good technology or good reach in the people ఆ ప్రోడక్ట్కి. అప్పుడు మన సప్లై పెరుగుతుంది అన్నమాట. సో ఇది ఒక ఫ్యాక్టర్. సో దీస్ ఆర్ ఆల్ ద ఫ్యాక్టర్స్. సో ఒక్కసారి మళ్ళీ సమ్మరైజ్ చేసుకోండి. లా ఆఫ్ సప్లై అంటే ప్రొడ్యూసర్ ఆర్ సప్లయర్ సైడ్ నుంచి మనం ఆలోచిస్తున్నాం. అంటే మీరు నేను ఒక మ్యానుఫ్యాక్చర్ అయితే, ఒక యూనిట్కి మ్యానుఫ్యాక్చర్ అయితే మనం ఏ ఫ్యాక్టర్స్ని ఉద్దేశించుకొని మార్కెట్లో సప్లై చేయాలనుకుంటున్నాం, ఇంట్రెస్ట్ చూపిస్తామో సప్లై చేయడానికి ఆర్ ప్రొడ్యూస్ చేయడానికి, ఆ ఫ్యాక్టర్స్ అన్నీ ఇక్కడ one after the other ఉన్నాయన్నమాట. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ అఫెక్ట్ ద సప్లై ఇన్ ద మార్కెట్. అంటే ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు, ఇట్ విల్ అఫెక్ట్. ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ ఇంపాక్ట్ అనమాట. సో అదేవిధంగా ఇఫ్ వీ హ్యావ్ టు డ్రా రిలేషన్, ఇప్పుడు సప్లైకి ప్రైస్కి రిలేషన్ డ్రా చేయాలి అంటే ప్రైస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సప్లై. అదే మనం డిమాండ్ సైడ్ అంటే కన్జ్యూమర్ సైడ్, కొనే వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడుకుంటే ప్రైస్ ఎప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్ ఉంటుంది అన్నమాట. ప్రైస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు డిమాండ్ బట్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు సప్లై. అంతే కదండి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నట్లు నాకు ప్రైస్ ఎక్కువ ఉంటుంది మార్కెట్లో, డిమాండ్ ఎక్కువ ఉంటుంది అంటే నేను సప్లై చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అనమాట. అంతే, వెరీ సింపుల్. ప్రైస్ ఎప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సప్లై. అండ్ నేను మీకు బాహుబలి టాయ్స్ అని చెప్పాను కదా. సో దానికి రిలేటెడ్ ఒక న్యూస్ ఆర్టికల్ని ఇక్కడ పేస్ట్ చేశాను. సో మీరు కూడా గూగుల్లో టైప్ చేసి జస్ట్ హ్యావ్ అ రీడ్ అబౌట్ ఇట్. అంటే నాట్ ఇంపార్టెంట్, నాట్ నెసెసరీ, బట్ ఇలా కూడా బాహుబలి టాయ్స్కి కూడా ఇట్ వాజ్ హ్యూజ్ డిమాండ్ ఉందన్నమాట. హ్యూజ్ డిమాండ్ ఉంది మార్కెట్లో, దీనికి ఒక వాల్యూ ఉంది అన్నప్పుడు దాని యొక్క సప్లయర్స్ పెరిగారన్నమాట. అంటే మోర్ మ్యానుఫ్యాక్చరర్సో లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వచ్చాయన్నమాట. అంతే. సో విచ్ లీడ్స్ సప్లై హైక్, సప్లైలో పెరిగింది అన్నమాట అలా. అండ్ లా ఆఫ్ సప్లైలో మనం మోస్ట్ ఇంపార్టెంట్లీ మాట్లాడుకోవాలంటే ఈ గ్రాఫ్. ఇట్స్ వెరీ సింపుల్ అండి. అంటే ఈ గ్రాఫ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లా ఆఫ్ సప్లై. ఎలా అయితే మనం ఈక్వేషన్ని డిరైవ్ చేస్తామో ప్రైస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సప్లై, దాన్నే మనం ఇక్కడ గ్రాఫ్ రూపంలో మనం ఇక్కడ డ్రా చేసాం. అంతే, వెరీ సింపుల్. సో ప్రైస్ వచ్చేసి వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్లో క్వాంటిటీ వేసుకుంటే మన యొక్క ఇప్పుడు చూడండి నాకు ప్రైస్ పెరిగింది, క్వాంటిటీ కూడా పెరిగింది. అంటే వెన్ ద ప్రైస్ ఈజ్ హై, ఇప్పుడు నాకు 100 రూపీస్ వెళ్తుంది ఒక్కొక్క ప్రోడక్ట్ అంటే నాకు సప్లై కూడా పెరుగుతుంది. ఎందుకంటే దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. విచ్ ఇన్ టర్న్ లీడ్స్ టు మోర్ సప్లై ఇన్ ద మార్కెట్. అలా మీరు చూసుకుంటే ప్రైస్కి క్వాంటిటీకి ఇఫ్ వీ డ్రా అ రిలేషన్, ఇట్ ఈస్ అ ఇంక్రీజింగ్ స్లోప్ ఆర్ అప్వర్డ్ స్లోప్. సో దిస్ ఈజ్ ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా దీంట్లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఫీల్ ఫ్రీ టు కమెంట్ అండి. అండ్ ఇదే ఎగ్జాంపుల్స్ ఎవరో అడిగారు, ఇదే ఎగ్జాంపుల్ లా ఆఫ్ డిమాండ్ వీడియోలో అడిగారు, ఇదే ఎగ్జాంపుల్ స్టేట్ చేయొచ్చా ఎగ్జామ్స్లో అంటే కైండ్లీ మేక్ షూర్ సేమ్ ఎగ్జాంపుల్స్ని ఇలానే రాయకండి. ఎందుకంటే నేను చెప్పిండే వీడియో కొలోకియల్ లాంగ్వేజ్లో చెప్పాను కాబట్టి వెరీ సింపుల్గా అందరికీ అర్థమయ్యేటట్టు మూవీస్ ఇలా అలా చెప్పాను. బట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు రాయాలి అంటే, మీకు ఎక్స్ట్రా మార్క్స్ రావాలి అంటే
రీసెంట్ న్యూస్ ఆర్టికల్స్ నుంచి మీరు ఏదైనా క్లిప్పింగ్స్ తీసుకొని వాటిని స్టేట్ చేశారంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఇన్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐల్ ట్రై టు ఆన్సర్ ఇట్. అండ్ థ్యాంక్ యూ. బాయ్.